2025 సంవత్సరం అక్టోబర్ నెల 5వ రాశి సింహరాశి. సింహస్యాధిపతి సూర్య. సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ సింహం ఎవరయ్యా అంటే అమ్మవారి వాహనం సింహం. మరి ఈ సింహరాశికి సూర్యుడుగా ఎవరంటే మరి ప్రపంచం మొత్తానికి కనపడే సూర్యుడు ఒక్కడే. మరి ఇండియాకు సూర్యుడు, అమెరికాకు సూర్యుడు, రష్యాకు సూర్యుడు ఉన్నాడా? లేదు. అయితే మనకంటే గొప్ప దేశం అమెరికా, అంతకంటే గొప్ప దేశం రష్యా. అంటే వాళ్ళు ఏమన్నా కొత్త సూర్యుని ఏమన్నా సృష్టించారా అంటే వాళ్ళేం సృష్టించరా. సృష్టికర్త, అందరినీ రక్షించేవాడు సూర్యుడు. ఆ సూర్యుడిని చెప్పారు, ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చుపోలిక ఏ దేముడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానమున రూపుడై ఒప్పుచుయుండు అట్టి హరినే ప్రార్థింతు సిద్ధుండనయ్యనుంది. మరి అటువంటి సింహరాశికి అధిపతి సూర్యుడు. ఆ సింహం ఎవరు? అమ్మవారి వాహనం. ఆ సింహం అడవికి మృగరాజు. కానీ ఆ మృగరాజు ఎట్లా అయింది అంటే ప్రాణం పోతుందంటేనే ఆహారం తింటుంది. మిగతా టైంలో తనకి ఇష్టమైన జీవరాశి కనపడ్డా కూడా వేటాడదు. అంత ధర్మం గల శివుడు సింహం. ఆ సింహం అమ్మవారి వాహనం. ఈ సింహరాశికి కూడా చెప్పాలి అంటే ఇప్పుడు అష్టమంలో శని ఉన్నాడు. ఈ అష్టమంలో వక్రించిన శని వీళ్ళ బాధలు చెప్పడానికి ఎక్కడా అవకాశం లేదు. అమ్మవారికి కూడా చెప్పాలి అంటే ఈ సింహరాశిలో ఈ అమ్మవారి యొక్క పరిస్థితి కూడా సరిగా లేదేమో అని అనుకోవాలి. అయితే సరిగా లేదు అనటానికి ఆమె పరిస్థితి బాగా లేదు అని చెప్పటానికి నేను అంతటి అర్హుడిని కాదు. కారణం ఏంటంటే రాజపాపం పురోహిత అని. రాజు చేసిన పాపం పురోహితులు అనుభవించాలట. బిడ్డలు చేసిన పాపం తల్లి అనుభవించాలట. తల్లి ఎంత ప్రేమ స్వరూపిణి అంటే పిల్లల్ని ఎప్పుడు కూడా హింసించడానికి ఇష్టపడదు. ఎంత తప్పు చేసినా తండ్రి కొట్టబోయినా అడ్డం వచ్చి తనను తింటుంది. అటువంటి తల్లి మహాపాపం చేయటం వల్ల ఇన్ని రకాల ఉపద్రవాలు వచ్చినా కూడా ఆమె ఇట్లా ఉన్నది. మనతో పాటు ఆమె కూడా చాలా ఇబ్బంది పడుతుందేమో, చాలా బాధపడుతుందేమో అని నా ఉద్దేశం, నా మనస్ఫూర్తిగా ఉన్న ఉద్దేశం తప్పితే శాస్త్రం కాదు అని చెబుతూ ఉన్నాను. ఎప్పుడైనా సరే అమ్మల గన్నయమ్మ, మూరమ్మల మూలపటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడు పుచ్చినయమ్మ, ఇటువంటి తల్లి, ఈ మహాతల్లి ఈ దసరాల్లో మరి జూలై నెల 22 నుండి ఆగస్టు 2వ తారీఖు వరకు ఆ అమ్మవారు ఎప్పుడూ కూడా దేవాలయంలో తలుగుతూ ఉంది. ఆమెను ఇప్పుడు పూజ చేస్తే సంవత్సరం వరకు కూడా మనకు ఎటువంటి దరిద్రము కష్టము రాదు. ఈ రాశి వాళ్ళకు గురువు బాగున్నాడు, మంచి విద్య వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది. కానీ ఒక్క శని చాలు అందరినీ బాగు చేయకుండా కష్టపెట్టడానికి, నష్టపెట్టడానికి. నిన్న దాకా మార్చి 30 దాకా సింహరాశి, కర్కాటక రాశి వాళ్ళు అవస్థపడ్డారు. ఇప్పుడు సింహరాశి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి సింహరాశి రవి అధిపతి, కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ 9 గ్రహాల్లో ఈ 2 ముఖ్యమైన ప్రధానమైన గ్రహాలు. ఈ 2 రాశులకే ఆధిపత్యం. చంద్రుడికి కర్కాటక రాశి, మరి సూర్యుడికి సింహరాశి ఒకటే ఇచ్చారు. మిగతా గ్రహాలన్నిటికీ కూడా ఈ 10 గ్రహాలకు కూడా ఈ 7 రాశులకి 2 రాశులు ఆధిపత్యం ఇచ్చారు. కానీ మరి కర్కాటక రాశికి కష్టతరమైన రోజులు వచ్చినాయి. అట్లాగే సింహరాశికి కూడా కష్టతరమైన రోజులు వచ్చినాయి. వాటి నుంచి బయటపడాలి అంటే ఏమిటి? నిన్నటి దాకా మరి 500 సంవత్సరాల క్రితం బాబ్రీ కట్టిన మసీదుని పడగొట్టి రామ ప్రతిష్ఠ చేశారు. మరి ఇంత చేసినా రా అంటే రవి అనగా సూర్యుడు. మరి రవి వంశోద్భవుడు రామచంద్రమూర్తి. మరి ఈ సింహరాశికి కష్టాలు వచ్చినాయి అంటే మనం అందరం కూడా
దైవాన్ని పూజించాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి గురువు ఒక్కడు బాగున్నాడు, కుజుడు మాత్రం బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు వల్ల వివాహం జరగడానికి, మరి గురువు వల్ల మరి చదువు, ఉద్యోగం, విదేశాగమనానికి, మరి శుక్రుడు వల్ల వివాహం జరగటానికి, కుజుడు వల్ల భూములు, ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మనం దక్కించుకోవాలా వద్దా ఆలోచిద్దాం. మనం ఎప్పుడు కూడా మనకు వద్దు అనే మాట ఎవరైనా అంటారా? పిల్లల చేతికి ఒక 100 రూపాయల కాగితం చేతికి ఇద్దాం, కాదండి ఒక్క 10 రూపాయల కాగితం చేతికిచ్చి ఇవ్వనంటే వాడు ఇస్తాడా? చింపన్న బాధేస్తాడు, కానీ పిల్లవాడే మనకి ఇవ్వడు. కాబట్టి అట్లాగే మనం పెద్దవాళ్ళం కూడా అంతా కావాలి కోరుకునేవాళ్ళం. కాబట్టి ఈ శని దోషం నుంచి నివృత్తి పొందాలి అంటే ఈ దసరాల్లో అమ్మవారి పూజ, దీపావళి రోజున నరకాసుర సంహారం. దీపావళి అనగా మందులు కాల్చడం కాదు, ఎన్ని దీపారాధన చేస్తారో అంత మంచిది. దీపంజ్యోతి పరబ్రహ్మము, దీపంజ్యోతి పరాయణం, దీపేన హరదే పాపము, సంధ్యాదీపం సరస్వతి. ఈ దీపం వల్ల పాపం హరించుకుపోతుందిట. అటువంటి దీపారాధన చేసి దీపావళి మరి నా దసరాలు పూజ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీకు ఏ దోషాలున్నా ఆ దోషాలు తెలుసుకొని దాని ప్రకారం ప్రవర్తించండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.